హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మెడిసిన్ నాలెడ్జ్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలు నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఈ వీడియోలో మనం లివర్ సిరోసిస్ అంటే ఏంటి, లివర్ సిరోసిస్ కు వాడే మందుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. లివర్ సిరోసిస్ అంటే లివర్ కి నష్టం వాటిల్లి దాని పని సామర్థ్యం కోల్పోతుంది. అంతేకాకుండా కాలక్రమేణా లివర్ కు మడతలు పట్టి దాని పనితీరును కోల్పోవడం వల్ల ఏర్పడే పరిస్థితి లివర్ సిరోసిస్ అంటారు. ముఖ్యంగా లివర్ సిరోసిస్ కి కారణాలు మితిమీరిన మద్యపానం లివర్ కణాల నష్టానికి కారణమవుతుంది. అంతేకాకుండా హెపటైటిస్ బి, సి వంటి వైరస్లు లివర్ కణాలను నాశనం చేసి లివర్ సిరోసిస్ కి దారితీస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ వంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఆటో ఇమ్యూన్ వ్యాధుల వల్ల కూడా లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం ఉంది. ఆటో ఇమ్యూన్ అంటే మన శరీరం మన లివర్ కణాలపై దాడి చేయడం వల్ల ఏర్పడే పరిస్థితి. కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల కూడా లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం ఉంది. అంటే మన పేరెంట్స్ లో ఎవరికైనా లివర్ సిరోసిస్ ఉంటే అది కాలక్రమేణా వాళ్ళ పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ కండిషన్ అనేది చాలా అరుదుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లివర్ సిరోసిస్ వ్యాధి రావడం వల్ల పేషెంట్ చాలా అలసటగా, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. ఇటువంటి కండిషన్లో ఉన్న పేషెంట్స్ తక్కువగా ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. ప్రోటీన్లను సమతుల్యం చేయడం ద్వారా లివర్ సిరోసిస్ నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా మద్యపానాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానివేయడం, హెపటైటిస్ బి మరియు సి వ్యాక్సిన్లు తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు వ్యాయామం చేయడం, లివర్ ఆరోగ్యం పర్యవేక్షణ కోసం డాక్టర్ను తరచుగా సంప్రదించడం ఉత్తమం. ఈ లివర్ సిరోసిస్ అనేది ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారించగల సమస్య. కానీ తీవ్ర దశకు చేరుకుంటే అది శాశ్వతంగా నష్టం కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా లివర్ సిరోసిస్ లో ఉపయోగించే టాబ్లెట్ గురించి తెలుసుకుందాం. అది అడెసమ్ 400 టాబ్లెట్. న్యూట్రిషనల్ సప్లిమెంట్ వర్గానికి చెందింది ఈ టాబ్లెట్. దీనిలో ఎస్-అడెనోసైల్ ఎల్-మెథనైన్ ఉంటుంది. ఇది ఎస్-అడెనోసైల్ ఎల్-మెథనైన్ లోపం ఉన్న రోగులలో చికిత్స చేయడానికి ప్రధానంగా ఈ టాబ్లెట్ ను ఉపయోగిస్తుంటారు. ఈ అడెసమ్ టాబ్లెట్ ను లివర్ కు సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో, లివర్ సిరోసిస్ లో అండ్ గర్భధారణ సమయంలో లివర్ వ్యాధులు వస్తాయి కదా, అటువంటి సందర్భంలో కూడా అడెసమ్ ను వాడుతూ ఉంటారు. అంతేకాకుండా సిట్రిక్ ఫైబ్రోసిస్ వల్ల కలిగే లివర్ వ్యాధులను నివారించడానికి అడెసమ్ అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని రకాల మానసిక సమస్యల్లో కూడా అడెసమ్ ను అరుదుగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా డిప్రెషన్, అల్జీమర్స్, డిమెన్షియా, పార్కిన్సన్స్ వ్యాధులను నివారించడానికి అడెసమ్ అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఫైబ్రోమైలేజీలో కూడా అడెసమ్ ను వాడుతూ ఉంటారు. ముఖ్యంగా నరాల సమస్యలు, ఎయిడ్స్ ఉన్న వారిలో నరాల సమస్యలు, డిప్రెషన్ ఉన్న పురుషుల్లో లైంగిక సమస్యలను నివారించడంలో కూడా అడెసమ్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అడెసమ్ ఇప్పుడు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఎస్-అడెనోసైల్ ఎల్-మెథనైన్ అనేది మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక రసాయనం. అడెనోసైల్ ఎల్-మెథనైన్ ఒక ఉత్పత్తిని పెంచడానికి అడెసమ్ ను ఉపయోగిస్తూ ఉంటారు. లివర్ లో ఉత్పత్తి అయ్యే గ్లూటాథయోన్ స్థాయిని నిర్వహించడం ద్వారా లివర్ కు నష్టాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా సిరోసిస్ సంబంధించిన లిపిడ్ పెరుగుదలను నివారిస్తుంది. మెదడులో సెరోటోనిన్ వంటి రసాయనాలపై ప్రభావం చూపి మూడ్ ని సమతుల్యం చేస్తుంది. టాబ్లెట్ ను ఉపయోగించే ముందు వైద్యుని సూచన మేరకు మాత్రమే ఈ టాబ్లెట్ ను తీసుకోవాలి. సాధారణంగా ఈ టాబ్లెట్ ను భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకుంటారు. కొన్ని సాధారణమైన దుష్ప్రభావాలు ఉంటాయి. విరోచనాలు, వికారం, తల తిరుగుడు, నిద్రలేమి ఉండే అవకాశం ఉంది. ఇవి సాధారణంగా ఉంటే పర్వాలేదు, కానీ సివియర్ గా ఉన్నట్టయితే వెంటనే మీ డాక్టర్ గారిని సంప్రదించగలరు. ఈ టాబ్లెట్ ను వాడేవారు ఆల్కహాల్ వాడకాన్ని నివారించాలి. ఇది మరింత నిద్రలేమి మరియు లివర్ నష్టాన్ని కలిగించవచ్చు. అడెసమ్ 400 టాబ్లెట్ ను వాడకాన్ని మధ్యలో ఆపకండి. మీ డాక్టర్ సలహా వరకు మాత్రమే ఈ టాబ్లెట్ ను వినియోగించవలసి ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.